6 గ్యారంటీల విషయంలో రోజుకొక మాట, పూటకొక అబద్ధం చెప్పి తప్పించుకుంటున్న మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇదే కదా జరుగుతుంది. పాపం ప్రజలందరూ కూడా కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్నారు, ఎప్పుడు ఇస్తారు? అలాగే తులం బంగారం అన్నారు, ఎప్పుడు ఇస్తారు? పెంచిన పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా 15,000 అన్నారు, దాన్ని కాస్త 12,000కే కుదించిరు. అది కూడా 3 దఫాలుగా ఎగ్గొట్టి ఊరిస్తూ కాలం గడుపుతున్నారు. అలాగే విద్యా భరోసా కింద 5 లక్షల భరోసా అని చెప్పారు, అదెక్కడ పోయింది? అలాగే నిరుద్యోగులకి, నేను జాబ్ల గురించి కూడా మాట్లాడతలేను, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఏమైనాయి? జాబ్ క్యాలెండర్ ఏమైంది? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలలో 420 అంశాలను వాళ్ళు చాలా అవలీలగా చెప్పి తప్పించుకుంటున్నారు. ఏమన్నా మాట్లాడితే సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి మేము 6 గ్యారంటీలలో ఆల్రెడీ 5 ఇచ్చినాము, 1 తప్ప అని చెప్తున్నారు. విషయం ఏంటంటే 1 తప్ప 5 ఇవ్వలేదన్న విషయం వీళ్ళ అందరికీ తెలిసిన ముచ్చటే కదా. ఇక నుంచి వీళ్ళ పప్పులు ఉడకకుండా ప్రతిపక్ష పార్టీ వీళ్ళ మాటలకి, వీళ్ళ అబద్ధాలకి కళ్ళెం వేస్తుందనే చెప్పాలి, వేసిందనే చెప్పాలి. ఎలా? సో తెరపైకి వీళ్ళు ఒక ప్రైవేటు బిల్లును తీసుకొచ్చారు. ఆ ప్రైవేటు బిల్లుకు చట్టబద్ధత చేసే విధంగా అందరి మద్దతు కోరుతామని చెప్పారు. సో ఇప్పుడు మరి ఎలాంటి స్టాండ్ తీసుకోపోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే మేమే చట్టబద్ధత తీసుకొస్తామని చెప్తారా? లేకపోతే ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళకి ముందు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా మారింది. సో లీగల్ అందరు కూడా లీగల్ టీంతో మాట్లాడి, అడ్వకేట్ లీగల్ టీంతో మాట్లాడి వీళ్ళు ఒక బిల్లును రూపొందించారు. ఆ బిల్లుకు సంబంధించి దాన్ని పబ్లిక్ డొమైన్లో కూడా పెడతారు. ఇక ప్రజలకు కూడా ఒక రైట్స్ వచ్చినాయని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు మాత్రం, ప్రభుత్వం మాత్రము ఇష్టం వచ్చినట్టుగా చట్టాన్ని చేయొచ్చు. ఏ రకంగా? ఇప్పుడు సపోజ్ చలాన్ల విషయంలో మాట్లాడింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాన్ని చట్టం చేస్తామని చెప్పారు. ఏది చలాన్లు కడతలేరు, సమయానికి ఎగ్గొడుతున్నారు. ఇట్లా కాకుండా బండ్లు కొన్నప్పుడు, కారు కొన్నప్పుడు ఏకంగా బండి కొనేటప్పుడే వీళ్ళ అకౌంట్ని కనుక యాడ్ చేస్తే ఇమీడియట్లీ ఎక్కడైనా వాళ్ళు రోడ్డు క్రాస్ చేసినా, ఇంకేదైనా చలాన్ పడితే ఇమ్మీడియట్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యే విధంగా చట్టం చేస్తామని. సేమ్ ఇది కూడా అంతే. ఇది కనుక చట్టం అయిందనుకో గవర్నమెంట్ నుంచి ఆటోమేటిక్గా బెనిఫిషియర్ అకౌంట్స్లోకి అమౌంట్ వస్తుంది. సో చూడాలి మరి ఇన్నాళ్ళు ప్రభుత్వము అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళకు ఒక సంఖ్యలు వేసినట్టే వీళ్ళకు ఒక మెడకు ఇప్పుడు ఈ ప్రైవేటు బిల్లు ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన బిల్లుని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే దీన్ని పబ్లిక్ డొమైన్లో కూడా పెడతామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఎట్లుంది అని అంటే ముందు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా ఉంది. ఎందుకంటే ఇంతకాలము టైం కలిసి వచ్చింది, నోటికి ఏది పడితే అది మాట్లాడినాము. ఇప్పుడు అది చెల్లదు కదా. మీరు మాట్లాడారు, ప్రజలు మాత్రం తెలుసు, ప్రజలకు ఏమొచ్చింది ఏం రాలేదన్న విషయం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లోని 13 అంశాలలోని మీరు ఏ విధంగా తిమ్మిని బమ్మిని చేస్తూ మీరు కాలయాపన చేస్తారనే ముచ్చట ప్రజలందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళకు కూడా ఇంకెంతకని బతిమలాడతారు, ఎమ్మెల్యేలని ఎంతకని బాగా మాడతారు, ఎప్పుడు వస్తుంది. ఇంకా అలా కాకుండా ఇప్పుడు ఇది ఒక మెడకు ఉచ్చులాగా బిగుసుకుంటుందనే చెప్పాలి. ఈ విషయంలో ఇంకా తప్పించుకోలేని పరిస్థితి ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఏర్పడ్డది. ఏ నిర్ణయం తీసుకుంటారు? ఈ ప్రైవేటు బిల్లు మీద మరి చిల్లర మల్లర మాటలు మాట్లాడతారా? లేకపోతే ఈ క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వాలి, మేమే ఆ క్రెడిట్ తీసుకుంటామని చట్టబద్ధత తెస్తారనేది మనకి ఇంకొక 2-3 రోజుల్లో తేలను.